ఆ! అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'తంత్ర' మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే ఫస్ట్ నా గురించి మాట్లాడిన తర్వాత సినిమా గురించి మాట్లాడతాను. చాలామంది ఈ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఏంటనండి నువ్వు గ్లామరస్ రోల్స్ ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు చూసినా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అని అన్నారు. ఒక హీరోయిన్ కెరియర్‌కి గ్లామరస్ రోల్స్ ఎంత ఇంపార్టెంటో ఇలా ఒక మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక్క అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్‌గా జరుగుతుంది. ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందరూ నెక్స్ట్ 'వకీల్ సాబ్ అనన్య', 'మల్లేశం అనన్య' అనే బదులు 'తంత్ర అనన్య' అని పిలుస్తారని ఆశిస్తున్నాను. బికాస్ ఫిల్మ్ చాలా బాగా వచ్చిందండి. రీసెంట్‌గా ప్రీమియర్స్ చూశాను. చిన్న ఫిల్మ్ అని అందరం అనుకుంటున్నాం కానీ ఇది చాలా పెద్ద సౌండ్ చేస్తుంది రిలీజ్ అయ్యాక. బిలీవ్ మీ చాలా 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 మంచి కాంటెంట్‌తో వచ్చాము. ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉంటుంది. ఎక్కడ మీకు థియేటర్స్‌లో బోర్ కొట్టదు. మార్చ్ 15న రిలీజ్ కాబోతుంది. సో అందరూ తప్పకుండా చూడండి. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు లేట్గా అయిపోయింది అనుకోకుండా సారీ. ఎలక్ట్రానిక్ మిత్రులకి నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మా క్రూ అంతా కూడా ఈ మూవీని చాలా కష్టపడి వర్క్ చేశాము. సో ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ మూవీని మార్చి 15ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A. డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, హీరో గారిని, హీరోయిన్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మిగతా అందరు కూడా హ్యావ్ యువర్ సీట్స్ అండి. ప్లీజ్. అండ్ 15th మార్చిన థియేటర్స్లో తంత్ర సినిమాని చూడండి. అండ్ ఫ్రీ యాక్టివిటీ అట్ ఫ్లిప్ సైడ్ అండ్ 15% ఆఫ్ ఆన్ ఫుడ్ బిల్ అట్ డాన్సింగ్ ప్లేట్స్ ఖచ్చితంగా చూడండి. థియేటర్స్లో 15th మార్చ్ తంత్ర మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ అవ్వనివ్వదు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ తంత్ర. హాయ్ అనన్య. హాయ్ అండి. దిస్ ఈస్ దేవ్ ఫ్రమ్ iDream Media. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. అండ్ మీరు ప్రీవియస్గా అన్వేషి అండ్ ఇంకో సినిమా వచ్చింది పొట్టేలని రిలీజ్ అవ్వలేదు, అదొకటి. అండ్ ఇప్పుడు ఇది. సో మంత్కి ఒక అప్డేట్తో చాలా ట్రెండింగ్గా ఉన్నారు సోషల్ మీడియాలో. సో అండ్ ప్రీవియస్గా రిలీజ్ అయిన పొట్టేల్లో ఒక లాంగెస్ట్ కిస్ యూ ఎవర్ డన్ ఇన్ ప్రీవియస్ పాస్ట్ ఫిలిమ్స్ అనమాట. ఒక కిస్ సీన్ చాలా బాగా వైరల్ అవుతుంది. సో ముందు వరకు అది లేదు, అలా చేయలేదు. ఫస్ట్ టైం అలా కిస్ సీన్ చేశారు. సో అలాంటివి ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా రకాల క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, మర్చిపోయాను దాని గురించి. బేసిక్లీ ఆ కిస్ సీన్ ఆ ఫిల్మ్కి ఎంత నెసెసరీ అనేది మీరు ఆ సినిమా మేబీ ట్రైలర్లో కానీ లేకపోతే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిట్ ఫిల్మ్, అందుకని చేశాను నేను. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో దర్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. దర్ ఇస్ గ్లామర్, దర్ ఇస్ రొమాంటిక్ సీన్స్, దర్ ఇస్ ఎమోషనల్, హారర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. సో ఎలా చెప్పాలి అంటే ఏ సినిమాని బట్టి ఆ సినిమాకి తగ్గ పాత్రలో చేస్తాను అంతే. అంటే స్టార్ట్ మల్లేశం ఆ టైంలో మీరు అన్నారు బౌల్ సీన్స్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పి అన్నానా? అన్నారు. అప్పుడు ఒక ఇంటర్వ్యూలో శివాతో ఒక ఇంటర్వ్యూ అయింది. సో అప్పుడు చెప్పారు మీరు నేను బౌల్ సీన్లు చేయను అని చెప్పారు డైరెక్ట్గా. సో ఇప్పుడు చూస్తే అది చూసి షాక్ అయ్యాను నేను. బేసిక్గా చాలామంది మీ ఫ్యాన్స్ కూడా అదేంట్రా అంటే రీసెంట్ టైమ్స్లో చాలా బాధపడ్డారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బాధపడ్డారా? అయ్యో. ఓకే. యాక్చువల్లీ ఒక మనిషి ఎవాల్వ్ అవుతూ ఉంటాడండి ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 1 yearకి. ఆ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ లేకపోతే అక్కడే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్త ఐ థాట్ లైక్ ఓకే క్వీన్ విక్టోరియా కైండ్లో నేను ఏమి ఎలా చేసిన రోల్స్ మంచిగా మన దగ్గరకు వస్తాయి అని అనుకున్నానేమో, పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అని. బట్ పర్ఫార్మెన్స్లో ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కూడా ఒక పార్ట్ అని నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. దట్స్ ఇట్. ఓకే. మీరు చెప్పారు కదా చాలా పెద్ద సినిమా అవుతుందని, నేను కూడా అనుకున్నాను. ఐ హోప్ టు. Thank you. This will be so biggest much. blockbuster in your career and movie Please team. support us. Thank you. Thank you.